సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి గురించే చర్చ నడుస్తుంది ఎక్కువగా. మీరు వినే ఉంటారు, తెలంగాణ నాయకులు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని. మనకు తెలియదు తెలంగాణ, అసలు మనకు తెలియదు. తెలంగాణ కాదు బ్రో, అక్కడ వాళ్ళు ఈయన గురించి మాట్లాడతారని సోషల్ మీడియాలో బాగా నడుస్తుంది. మరి చూసారో లేదో? చూసా యూట్యూబ్లో, మన ఇది ఫోన్లో. దాని మీద మీ అభిప్రాయం అంటే ఏపీ డిప్యూటీ సీఎం అటాక్ చేయట్లేదుగా, ఇక ఆడన్న పోయి కొద్దిగా ఆడన్న చేస్తే బాగానే ఉంటుంది. మరి పోటీ చేస్తారంట తెలంగాణలో కూడా. చెయ్యాలి, ఎక్కడి నుంచి వెళ్ళిపోతే మంచిదేగా, మనకి ఇక్కడ కొత్త వాళ్ళకి అవకాశాలు వస్తాయి. ఇదొకే తెలంగాణలో పోటీ చేస్తే పవన్ కళ్యాణ్ గారు ఎలా ఉండొచ్చు అనుకుంటున్నారు మీరు? ఏముంది, మళ్ళీ అక్కడ ఫ్యాన్స్ కొట్టుకుంటారు. ఓకే, ఫ్యాన్స్ కోసమే ఆయన పోటీ చేసి, ఫ్యాన్స్ కోసమే. ఫలితాలు ఏమవుతాయి? ఏం రావు, కరాఖండిగా వెంటనే చెప్పేశారు. ఏం రావు. కూటమి కడితే ఆయన అక్కడ కూడా తెలంగాణలో టీడీపీ జనసేనతో కలిసి, బీజేపీతో కలిసి జనసేన వెళితే, జనసేన బీజేపీ మళ్ళీ అక్కడ బీఆర్ఎస్ టీఆర్ఎస్ మళ్ళీ షర్మిలక్క కాంగ్రెస్ మొత్తం 10 మంది 11 మంది అయ్యేటట్టున్నారు. క్రికెట్ టీం ఉంది తెలంగాణ ఎలక్షన్స్ వస్తే తల కొద్దిగా పంచుకుంటారు. తమిళనాడులో మొన్నటి జరిగింది, విజయ్ సీఎం అవ్వాలంటే ఎంతమంది గెలవాల్సి వచ్చిందో, నెక్స్ట్ తెలంగాణలో జరుగుతుంది. ఈయన ప్రభావం ఎంతవరకు ఉండదు పవన్ కళ్యాణ్ గారి ప్రభావం తెలంగాణలో? ఏడ ఏం లేదు, ఏడ అంటే కూటమి కాబట్టి గెలిచారన్న. లేదంటే అది కూడా నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు లేకపోతే ఓకే ఏముంది. సో తెలంగాణ మాత్రం ప్రభావం చూపించారంటారు. మనం చేశారు కన్నా, మున్సిపల్ ఎలక్షన్ లో పోటీ చేశారు. ఏమీ లేదు, పంచాయతీ ఎలక్షన్ లో పోటీ చేశారు. ఏమన్నా ఏమీ గెలిచినట్టున్నారు అంటే. ఇప్పుడు పంచాయతీ ఎలక్షన్ లో ఆంధ్రప్రదేశ్ లో పెట్టి ఈడ నిరూపించుకొని పెట్టి తెలంగాణ నిరూపించుకోమని ఏముంది. పవన్ కళ్యాణ్ గారి మీద మీ అభిప్రాయం ఏంటి? మంచి వర్కర్ ఆయన, మంచి మంచి అభినయం, ఆశ అన్ని మంచి చేయాలనుకునే వాళ్ళు ఆయన కూడా. ఆయన మంచివాడని మా అభిప్రాయం. ఇప్పుడు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు రాష్ట్రానికి, ఉప ముఖ్యమంత్రిగా ఆయన పనితీరు మీకు ఎలా అనిపించింది? నచ్చిందండి, బాగుంది. మరి ఏపీ ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ గారిని తెలంగాణలో అన్ని పార్టీల నాయకులు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. దాని మీద మీ అభిప్రాయం అంటే? తెలంగాణకి ఆయన మరి ఎందుకు వెళ్ళాడో నాకు తెలియదు. మన ఆంధ్రాలో, మాది ఆంధ్ర కనుక మా ఆంధ్రాలో ఆయనకి మంచి పేరే ఉంది. తెలంగాణలో పవన్ కళ్యాణ్కి ఏం పని అంటున్నారు వాళ్ళు? నేను అదే అంటున్నా. అక్కడే కదా కలిసి ఉంది, అక్కడే రాజకీయం అక్కడే, సినిమాలు అక్కడే. కరెక్టే, కాదంటలేదు. ఆయన జనాల్లోకి వచ్చింది ఆంధ్రాయే కదా. తెలంగాణలో ఆయన అనవసరం మీ ఉద్దేశం కూడా. మన తెలంగాణలో ఒక ముఖ్య పదవి ఇచ్చాం ఆయనకి. ఇక్కడ ఏపీలో ఇప్పుడు ఆయన 16 సీట్లు పోటీ చేస్తే 16 సీట్లు ఆయనకి మనం ఆయన పక్కనే నుంచుని ఉన్నాం. ఆంధ్ర ప్రజలు మనకు గౌరవం ఉంటేనే కదా అది. తెలంగాణలో పోటీ చేస్తే మరి చూడాలి. నాకు అంత నచ్చలా. కొంతమంది చెప్పేది ఇక్కడ ఏపీలో పవన్ కళ్యాణ్ గారు సినిమాలు చేసుకుంటూ తిరుగుతున్నారు తప్ప ప్రజలకు ఏం చేయట్లేదు అన్నారు. అది అబద్ధం, తప్పు. ఆయన చేసిన పదవికి ఆయన న్యాయం చేస్తున్నాడు, ఇంకా చేస్తాడు కూడా. ఫైనల్ గా పవన్ కళ్యాణ్ గారు